స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోజు చేద్దాం రియాక్షన్స్ ఇద్దాం నాన్వేషణ. అంటే ఆకాశంలో మేఘాలు ఉంటాయి, ఆకాశంలో మేఘాలు ఉన్నట్టు వీడి వీడియోస్ లో మగవాళ్ళు ఉంటారు. వీడి గురించి చెప్పాలంటే వీడు కథలు పడ్డం అనేది కొత్త కాదు. మీరు గమనిస్తే 3 years బ్యాక్ నుంచి నేను వీడిని చూస్తున్నా. ఇంతకు ముందు నేను వీడి వీడియోస్ ని ఫాలో అయ్యేవాడిని. పైన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేనే చూసేవాడిని. వీడి పైన నాకు అభిమానం ఉంది, లేదు అని కాదు, కానీ ఇంతకు ముందున్నంత ఇప్పుడు లేదు. మనం 3 years బ్యాక్ వెళ్దాం. వీడు మీరు గమనిస్తే ప్రతి ఫిబ్రవరి సమ్మర్ దగ్గరకు వచ్చింది అంటే ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టుకుంటాడు. మీరు గమనించండి, ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టుకుంటాడు. స్టార్టింగ్ రమా ట్రావెలర్తో పెట్టుకున్నాడు. ఫస్ట్ వాళ్ళ భార్య పైన పిల్లల పైన కమెంట్స్ వేసిండు. వీడి నోరు అదుపులో ఉండదు, వీరికి జీబల్పు చాలా ఎక్కువ. నెక్స్ట్ బయ్యాసన్ యాదవ్ పైన వచ్చిండు. ఇప్పుడు సనాతన ధర్మం మతాల మధ్య పడుతుండు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, నీకు నువ్వే చెప్పుకున్నావు ఏమని, నాకు 0 knowledge అని చెప్పి మళ్ళీ ఒక 1 minute తర్వాత నాకు అందులో ఈ పుస్తకాల్లో ఉంది, అన్ని మతాల్లో ఉందని ఎలా మాట్లాడుతున్నావు? 0 knowledge అంటాడు, మళ్ళీ వాటి గురించే మాట్లాడతాడు. 0 knowledge ఉన్నప్పుడు ఎందుకురా మాట్లాడడం? సరే, ఇంకా సోదెందుకులే, డైరెక్ట్ వీడియోలోకి పోదాం. పొద్దున్న 5 గంటల కంఠోపతంగా అన్ని చదువు. ఎందుకంటే ఈ బైబిల్ ఎక్కడిది అన్వేష్ అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. బైబిల్ అంటే ఇష్టం, తంటోపతంగా డైలీ పొద్దున బైబిల్ చదివేవాడు. నోట్ దట్ పాయింట్. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతానా? 1000కి పైగా చర్చలు చూపించాడు. వీడికి వచ్చిన సక్సెస్ ని జీసస్ క్రెడిట్ లో వేస్తాడు. ఇప్పుడు వీడు బైబిల్ చదివారా, భగవద్గీత చదివాదా? లేదు. మరి చదవనప్పుడు ధర్మరాజు గురించి మాట్లాడాడు. చూడు, మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే 100 రూపాయలు పోతే 100 తెచ్చుకోవడానికి 1000 రూపాయలు పెడతాం. 1000 రూపాయలు పోతే ఆ డబ్బులు తెచ్చుకోవడానికి 1,00,000 రూపాయలు పెడతాం. మనకి ఈ లక్ష ఇంపార్టెంట్ కాదు, ఆ పోయిన 100 రూపాయలు ఇంపార్టెంట్. అది మనిషి మెంటాలిటీ. సేమ్ ధర్మరాజు ఎలా చేశారు కదా, చిన్న రాజ్యం పోయిందని ఆ మొత్తం వెళ్ళాలని కూడా తాకట్టు పెట్టుకున్నారు. అర్థం ఏంటి? వీడు చెప్పిన కాంటెక్స్ట్ కరెక్టే కావచ్చు. 100 పోతే 100 పోయిందని ఆలోచించడం పక్కన పెట్టి ఇంకో 100 పెట్టి ఆ 100 రప్పించుకునే కాలంలో ఇంకో 100 పోగొట్టుకుంటాం మనం. అలాంటి వాళ్ళం అంత అస్సాం. బట్ ధర్మరాజు అలాంటోడని వీడికి తెలుసా? మహాభారతం తెలుసా వీడికి? భగవద్గీత తెలుసా వీడికి? పోనీ ఎవడైనా అడిగిండా పండితుణ్ణి? ధర్మరాజు మనలాగా రెడ్ ఫ్లవర్ కాదు, ఆశకి పోయి 100 పెడితే 100 పోయాక మళ్ళీ ఇంకో 100 రప్పించుకోవడానికి 100 పెట్టడానికి. ధర్మరాజు అనే పర్సన్ని నువ్వు బెట్టింగ్ కాంటెక్స్ట్లో ప్రతిసారి వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ధర్మరాజు ఒక రాజుగా యుద్ధం జరగకుండా, ప్రాణ నష్టం లేకుండా జూదం అనే ఒక థింగ్తో రాజ్యాన్ని గెలుచుకోవడం అనేది ఒక స్ట్రాటజీ. అప్పుడు రాజులు జూదం ఆడేవాళ్ళు. సో రాజుల ధర్మం జూదం ఆడడం కాబట్టి నువ్వు ధర్మాన్ని ఎలా తప్పుతావని దుర్యోధనుడు వాళ్ళంతా రెచ్చగొట్టి మంత్రించిన శకుని పాచికల వల్ల కావాలని కుట్ర పన్ని ధర్మరాజుని ఓడిస్తారు. అండ్ పెళ్ళాన్ని పెట్టాడు అంటున్నాడు, కానీ జరిగింది ఏంటి? అమ్మాయికి ఏం కాల. దట్ ఈజ్ మహాభారతం. అందరు ప్రాణాలు పోతాయి. దట్ ఈజ్ మహాభారతం. అంతేగాని వీడు వచ్చి ధర్మరాజుని ఆశకి పోయాడు అనేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? వీడు బ్లడ్కి ఆకుకి తేడా తెలియని రెడ్ ఫ్లవర్ గాడేడు బుగ్గేష్. సేమ్ ధర్మరాజు ఎలా చేశారు కదా, చిన్న రాజ్యం పోయిందని ఆ మొత్తం వెళ్ళాలని కూడా తాకట్టు పెట్టుకున్నారు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఈ క్రైస్తవ సోదరులు మతం అలా బలవంతంగా అంటే చంపి మార్పించలేదు. వాళ్ళు అవకాశాన్ని, క్రైస్తవం ఎలా ఉంటదంటే చాలా స్మూత్, శాంతి కపోతాల్లాగా ఉంటది. సో అది వాళ్ళని బలవంతంగా మేము మార్చం. మేము అని సంబోధించాడు. బలవంతంగా మేము మార్చం. సో హీ సపోర్టింగ్ కన్వర్షన్. హీ ఆల్రెడీ కన్వర్టెడ్. అందరికి అర్థమవుతుంది భయ, కినిసా చంపుతున్నాను. అందరికి అర్థమవుతుంది భయ ఈ సినిమా. బైబిల్ అనేది మీకు గొప్పతనం మీకు తెలియదు. అన్ని మతాల్లో అసలు బైబిలే ఫస్ట్ పుట్టింది. ఆదాము అవ్వ. బైబిలే ఫస్ట్ పుట్టింది అన్నాడు, గుర్తుపెట్టుకో. బైబిల్లో బైబిల్ ఫస్ట్ అంతరిక్షం నుంచి పడ్డది. అంతరిక్షం నుంచి పడ్డది అన్నాడు, గుర్తుపెట్టుకో. ఇద్దరు సృష్టికర్తే వీళ్ళు, మిగతా దేవుళ్ళంతా. మీరు చూసుకుంటే అంటే మీకు తెలియకపోవచ్చు, మీకు నేర్పిద్దామని నేను వచ్చాను. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు గోపి అండి. గోపి సనాతన సేన. నా పేరే గోపి సనాతన సేన. అది కాదు, గోపి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వ కుమారుల్లో ఒక కుమారుడు. రే ఆ ఎలివేషన్ ఏంట్రా? నువ్వు ఏదో లాజికల్లీ మాట్లాడడానికి, కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడానికి వచ్చినట్టు లేదురా. అక్కడ ఉన్న వాళ్ళని గోపి అది ఇది అని వాళ్ళని కన్వర్ట్ చేయడానికి వచ్చినట్టుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే దేవుడు ఉన్నాడో లేడా అన్నది ఒక శక్తి అయితే ఉంది. ఆ శక్తి ఏ రూపంలో ఉంది? సూర్యుడు, పంచభూతాలు, నీరు, నిప్పు, గాలి, మొక్క, జంతువులు. ఇంతకు ముందేమో బైబిల్ ఫస్ట్ పుట్టింది అంటాడు, ఇక్కడేమో ఫస్ట్ పంచభూతాలని ఆది మానవుడు పూజించేవాడు అంటాడు.
పంచభూతాలే భగవంతుడు అని సనాతన ధర్మం చెప్తుంది. అప్పుడేమో సనాతన ధర్మం అదే ఫస్ట్ పుట్టింది, కన్వర్ట్ చేయడానికి చాలామంది వచ్చారు, చేయలేకపోయాడు అంటాడు. మళ్ళీ బైబిల్ ఫస్ట్ పుట్టింది అంటాడు. అంటే తాగుబోతుడు తాగినప్పుడు ఒక మాట మాట్లాడి, తాగింది దిగిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు చూసినావా, వీడు కూడా అంతే. చెప్పి మొత్తం భారతదేశం జనాభాలో 80% హిందువులు అయితే ఉన్నారు. 80% హిందువులు లేరు, మహా అయితే 65-70% ఉంటారు. 65 ఎందుకంటే చాప కింద నీరులాగా ఫేక్ సర్టిఫికెట్లతో హిందూ అని పేరు పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈయన రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 80% ఉన్న హిందువులు మనల్ని తన్నేస్తున్నారు, మనల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి ఆ హిందువులకి ఏదో అయిపోతుంది, హిందూ కార్డును ఉపయోగించుకొని రాజకీయం చేసుకుంటున్నారు. అది చాలా తప్పది. ఆ మెజారిటీనే చాలా దేశాల్లో మైనారిటీ అయిపోయింది. మరి హైందవ మతమే కదా మెజారిటీగా ఉంది. రాజకీయ నాయకులు అలా వాడుకుంటారు, రెచ్చగొడతారు. హిందువులు ఏదో చేస్తున్నారు, హిందువులు చేస్తే గీస్తే పాకిస్తాన్లో చేయాలి. యువత ఈ కులాలకి, ఈ మతాలకి, రాజకీయాలకి చాలా చాలా దూరంగా ఉంటే మీరు బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇంకో 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని మార్క్ మై వర్డ్స్. అంటే నేను కూడా రాజకీయాలకి, అమ్మాయిలకి దూరంగానే ఉంటా, ఎందుకంటే నాకు మనశ్శాంతి కావాలి. ముస్లిమ్స్ అందరూ ఒకే పార్టీకి ఓటేస్తారు, అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నట్టే. క్రిస్టియన్స్ అందరూ ఒకే పార్టీకి ఓటేస్తారు. ప్రీవియస్ ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా దారుణంగా ప్రవర్తించారు. పోనీ ఒకే పార్టీకి ఓటేస్తారు. మైనారిటీ అంటే మైనారిటీ కలిసి ఒకే పార్టీకి ఓటేస్తే వీడికి ప్రాబ్లం లేదు, కానీ మెజారిటీ కలిసి ఒకే పార్టీకి ఓటేస్తే మాత్రం అందరికీ ప్రాబ్లం. మెయిన్లీ మైనారిటీకి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి గెలవరు కాబట్టి. ఇప్పుడు మెజారిటీ అంతా కలిసి ఒకే పార్టీకి యునైట్ ఉండి ఓటేస్తే మైనారిటీగానే ఉండిపోతుంది. కన్వర్షన్ చేయలేరు, వాళ్ళ పాపులేషన్ పెంచుకోలేరు, ఎందుకంటే మనం ఆల్రెడీ గట్టి ఉన్నాం కాబట్టి. అందుకే మెజారిటీ వీక్ ఉండాలి అని ఇలాంటి వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు. వాళ్ళ మైనారిటీగా ఉన్న జనాలని పెంచుకుంటారు, మెజారిటీని దొక్కేస్తారు, వాళ్ళ జెండా పాతుతారు. ప్రతిదీ రాజకీయమే. నేను దేంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేను. నేను ట్రూత్ మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నా. అండ్ ఎవడైనా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడండి, ట్రూత్ లాజికల్గా మాట్లాడుకుందాం, బూతులు కాదు, తిట్టుకోవడం కాదు. అది పాయింట్. వీడు ఒక ఫేక్ బ్రెయిన్ వాష్ అనేది మనకి ఎక్కిస్తుండు. రాజకీయాలకి దూరంగా ఉండండి, ఓకే, బట్ కేవలం మెజారిటీ మాత్రమే, హిందువులు మాత్రమే రాజకీయాలకి దూరంగా ఉండండి అంటే నేను ఒప్పుకోను. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు రాజకీయాలకు దూరంగా ఉండండి. 2 పిల్లల్ని కనండి. చెప్పలేరు. ఏం చెప్తావు నువ్వు, ఎందుకు మతం మార్చారు అని నువ్వు చెప్పలేవే. సమాధానం నీ దగ్గర లేదు. 12 దేశాలు మతం ఎందుకు మార్చారు అంటే, ఆయన ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఎందుకు మార్చారు అని నువ్వు అడిగితే కనుక స్పానిష్ ప్రభుత్వాలు వచ్చి మార్చాయి అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళ మయాలకి వీళ్ళ లాంగ్వేజ్ ప్రతిదీ పొలిటిక్సే, రాజకీయమే. కన్వర్షన్ కూడా రాజకీయమే. అంటే మతం విపరీతంగా ఈ సంభాజీ మహారాజ్ సినిమా రిలీజ్ అయిందో కానీ చచ్చిపోతుండే, ఒక్కొక్కరు కొట్టేస్తున్నారు పాపం బలిపప్పులు ఎక్కుపోతున్నారు. సంభాజీ మహారాజ్ సినిమా రీసెంట్గా చావా రిలీజ్ అయింది కదా, సో అది రిలీజ్ అవ్వడం వల్ల కొట్టేసుకుంటున్నారంట హిందువులు. సో మీరు జాగ్రత్తగా గమనించండి. సంభాజీ మహారాజ్ చావా సినిమా రిలీజ్ అవ్వడం, యునైట్ అవ్వడం వీడికి నచ్చట్లేదు. కనిపిస్తుంది మనకు, అది క్లియర్గా కనిపిస్తుంది. మత మార్పిడి, కన్వర్షన్ కూడా ఒక రాజకీయం లాంటిదే. వీడు రాజకీయాలకి దూరంగా ఉండండి అంటాడు, కానీ అది రాజకీయమే. దానికి కూడా దూరంగా ఉండండి కన్వర్షన్కి. ఎందుకంటే వాళ్ళు కన్వర్ట్ వీలైనంత చేసి వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు దేశాన్ని. ఎన్నో దేశాలు చేశారు, ఇదో లెక్క. సో ఇది రాజకీయమే. రాజకీయం అనేది ఒక వైరస్, ఒక స్కామ్ లాగా అయిపోయింది. అట్లనే కన్వర్షన్ ఇదే వైరస్, కన్వర్షన్ ఇదే స్కామ్. ఇండైరెక్ట్గా చూసుకుంటే ఒక మనిషికి సహాయం చేసి మతం మార్చాల్సిన అవసరం ఏముంది అంటే, అక్కడ ఎక్స్పెక్టేషన్తో సహాయం చేస్తున్నావు. అది సహాయం ఎలా అవుతుంది? బిజినెస్ అవుతుంది, అది రాజకీయం అవుతుంది. అది దానికి దూరంగా ఉండండి. నాన్ వేషణ చెప్పింది నేను చెప్తున్నా, రాజకీయాలకి దూరంగా ఉండండి. అట్ ది సేమ్ టైం కన్వర్షన్కి. అమెరికా, యూకే, యూరోప్ దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి. వెన్ మనీ ఎండ్ ఆఫ్ ద డే లక్ష్మీదేవి మాట చెల్లుద్ది. మా తాతల నేతలు తాగారు, మా మొడల వాసన చూడండి అంటే ఎవరు దెంగరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా మా హిందూ మతం గొప్పది, మా దేవుడు గొప్పది అన్న చైనా వాడు ఒక బాంబు వేస్తే మడగొడాలి మనం. ఎందుకంటే వారి దగ్గర ఉన్నది $22 ట్రిలియన్ ఉన్నాయి. మన దగ్గర లింగలింగం అంటే $4 ట్రిలియన్ ఉన్నాయి. వాడు అలా చైనా దగ్గర $22 ట్రిలియన్ ఉన్నాయి, మన దగ్గర $4 ట్రిలియన్ ఉన్నాయి. ట్రూ, ఎకనామీ పరంగా చూసుకుంటే చైనా యూఎస్ చాలా ముందుంది మనకంటే. ఓకే, మనం లేం. ఎందుకు లేం? వాళ్ళ వల్లే లేం. ఎందుకంటే చైనా అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్, యూఎస్ కూడా ఇండైరెక్ట్గా అటు పాకిస్తాను, బంగ్లాదేశ్, జార్జ్ సరోజ్ తెలుసు మీకు.
వాడు ఎంత పెద్ద దొంగను. ఈ ఇంటర్నేషనల్ పొలిటిక్స్ లో మనకంటే ఎకనామికల్లీ బెటర్ ఉన్న దేశాలు కూడా ఇక్కడ ముస్లిమ్స్ కి డబ్బులు ఇచ్చి క్రిస్టియన్స్ కి డబ్బులు ఇచ్చి కన్వర్షన్ చేయిస్తారు. ఒక ఆయననే చెప్పిండు ఇక్కడున్న పాస్టర్లకి డబ్బులు వస్తాయి కన్వర్ట్ చేయించడానికి అని. పాయింట్ ఏంది, చైనా, యుఎస్ పక్క దేశాలు కూడా ఇండియాలో మతపరమైన లొల్లిలు, మత మార్పిడులు చేయిస్తారు. ఆ విషయం వాడికి తెలుసు, కానీ వాడు మాట్లాడాడు. ఇదంతా రాజకీయం రా. ఎవ్రీథింగ్ ఇండియాలో జరిగే ముస్లిం హిందూ గొడవలు, క్రిస్టియన్ మత మార్పిడులు, ఇదంతా రాజకీయం. పక్క దేశాలు మనల్ని ఎకనామికల్లీ ఎదగనీయకుండా ఒక మ్యాట్రిక్స్లో పడేసి హేట్ని పెంచేసి మనం కొట్టుకునేలా చేసి మనం ఎదగకుండా చేసి లేబర్ గిరి పెంచి యుఎస్కి దుబాయ్కి మనల్ని బానిసల్లాగా వాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మనోళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ఎవడు నలిగిపోతున్నాడు, వీడి మాటలు నమ్మినోడు. అంత అస్సాం ఎండింగ్ లో ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తా. ఈ చూడు, నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, ఏ కాండంలో ఏ ఎకరెకర బొక్కలు ఉన్నాయి, అదే సార్ నేను చెప్తాను. తాళపత్ర గ్రంథాలతో సహా దీనితో సహా మీకు ఉన్నాయి. వీడు లైవ్ లో ఏమన్నాడు సరిగ్గా విను. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, ఏ కాండంలో ఏ ఎకరెకర బొక్కలు ఉన్నాయి, అదే సార్ నేను చెప్తాను. తాళపత్ర గ్రంథాలతో సహా దీనితో సహా మీకు ఉన్నాయి. అన్నిట్లోనూ బొక్కలు ఉంటాయి. అలాగే ప్రతి తాళపత్ర గ్రంథాల్లో ప్రతి ఖండంలో ఉన్న బొక్కలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, బైబిల్లో ఉన్న బొక్కలు వీడికి తెలుసు, బట్ బైబిల్ చదువుతాడు. తాళపత్ర గ్రంథాల్లో ఖండాల్లో ఉన్న బొక్కలు కూడా వీడికి తెలుసు, బట్ వాటిని వీడి చదవడు. చదవకుండా బొక్కలు మాత్రమే వాడి దగ్గర పెట్టుకుంటాడు. ధర్మరాజు ఆశకు పోయి జూదమాడాడు అని అంటాడు. అంతేకాదు, ఇప్పుడు లక్ష్మీదేవి పేరు, కాళికాదేవి పేరు. నాకు మందు అలవాటు లేదు, కానీ లక్ష్మీదేవి కాళికాదేవి ఉందని తాగుతున్నాను. ఫస్ట్ లక్ష్మీదేవి ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం. లక్ష్మీదేవి తల్లి డబ్బు దగ్గర వచ్చింది, వచ్చారు సేదు ఉంది. అబ్బా లక్ష్మీదేవి క్షమించి తల్లి. నెక్స్ట్ కాళికాదేవి, ధైర్యం వచ్చేస్తుంది. బైబిల్ చదివే వీడు లక్ష్మీదేవి బీరు, కాళికాదేవి బీరు తాగుతాడు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల్లో ఖండాల్లో ఉన్న బొక్కలు మాత్రమే వీడి దగ్గర ఉన్నాయి కదా, అందుకు. అదే అక్కడ బీర్ బాటిళ్ళ మీద జీసస్ బొమ్మ ఉండి ఉంటే, చర్చ్ బొమ్మ ఉండి ఉంటే మరి తాగేవాడు కాదు. అరే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నరకంలోకి పంపిస్తాడు, ఇది చేయడం తప్పు అని ఒక పెద్ద ఫిలాసఫీ చెప్పేవాడు. డైలీ చదువుతాను నేను అని చెప్పి, నేను డైలీ బైబిల్ చదువుతాను, ఇది తప్పు అని చెప్పి. అది వీడి రియాలిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వీడి రియాలిటీ. దట్స్ ఇట్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇప్పుడు నా దగ్గర టెలిగ్రామ్ లో సైన్యం ఎంత ఉందో తెలుసా అనియా తమ్ముడు సైన్యం ఎంతో తెలుసా? ఇప్పుడు నేను భారతదేశంలో ఒక వీడియోని నిర్దేశించగల శక్తి సామర్థ్యాలు వచ్చాయి అన్న తమ్ముడికి. టెలిగ్రామ్ లో ఒక వీడియో స్క్రీన్ షాట్ పంపించి పలానా చోట డిస్లైక్ కొట్టి రిపోర్ట్ కొట్టమంటే ఒక్కసారిగా సైన్యం వెళ్ళి వీడియో అంతా చూడరు, జస్ట్ వెళ్తారు, డిస్లైక్ రిపోర్ట్ కొట్టి వచ్చేస్తారు. దానివల్ల వీడియో ఒక్కసారిగా ఒకే ఒక సెకండ్ లో తారుమారు అయిపోతాను. ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉండరు సైన్యం. నా సైన్యం చూసారా భయ్యా, వీడు ఎంత దుర్మార్గుడో. ఇప్పుడు ఈ వీడియో కూడా రిపోర్ట్లు కొట్టిస్తాడు వీడు. అందుకే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే కష్టం. నేను జీరో నాలెడ్జ్ అని చెప్తున్నాను, దాని గురించి మీరు ఏమడిగినా అప్పుడు ఆ డైలాగ్ కొట్టకూడదు కదా, అన్ని మతాలు ఒకటే అని.